హాయ్ ఫ్యాన్స్, మీకోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెడీగా ఉన్నాయి. వాటిని చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓమన్లో ఇల్లు, షాపింగ్ మాల్లు ఇలా ఏ నిర్మాణానికైనా సరే తెలుపు రంగు మాత్రమే వేయాలి. ఇతర రంగులు వేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ ఏడాది చేయాలనుకున్న పనులు న్యూ ఇయర్ రోజున కాగితం మీద రాసి దాన్ని కాల్చి ఆ బూడిదను నీళ్ళలో వేసుకొని తాగితే ఆ పనులు జరుగుతాయని రష్యాలో నమ్ముతారు. కళ్ళ అందాన్ని రెట్టింపు చేసే కాటుకను క్రీస్తుపూర్వం 3100 నుండే ఈజిప్టు వాసులు ఉపయోగించేవారట. సూర్యకిరణాల నుంచి కళ్ళకు రక్షణగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుతుందనేది వారి నమ్మకం. ఈ కాటుకను గలేనా ఐ పెయింట్ అని పిలిచేవారు. దీన్ని కళ్ళతో పాటు నుదురు, ముక్కు వంటి ఇతర శరీర భాగాలపైన కూడా రాసుకునేవారు. 1965లో లండన్కు చెందిన జాన్ షెఫర్డ్ బారెన్ అనే వ్యక్తి సెల్ఫ్ సర్వీస్ క్యాష్ డిస్పెన్సర్ని కనిపెట్టాడు. ఇదే తర్వాతి కాలంలో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటే ఏటీఎంగా వాడుకలోకి వచ్చింది. దీన్ని 1967 జూన్ 27న బార్క్లేస్ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేయగా రెగ్ వార్నే అనే బ్రిటిష్ నటుడు మొదటిసారి దీని నుంచి డబ్బులు విత్డ్రా చేసుకున్నాడు. యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న ఆల్ హుదైద్ ప్రపంచంలోనే అసలు వర్షమే కురవని ప్రాంతం. అలాగని ఇదేమీ ఎడారిలో లేదు. భూపరితలానికి 3200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఓ కొండ వాలన ఉంటుంది. అంత ఎత్తున మేఘాలు ఆవరించక ఒక్క చుక్క వాన కూడా పడదు. 2003 నుంచి జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాలు జరుపుతున్నారు. 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగి వచ్చింది ఈ తేదీనే. వెనిగర్లో 4 నుంచి 10% వరకు ఎసిటిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇందులో ముత్యాలు వేస్తే కరిగిపోతాయి. స్మార్ట్ ఫోన్ అన్న పదం తెలియకముందే 1992లో ఐబిఎం కంపెనీ సైమన్ పర్సనల్ కమ్యూనికేటర్ అనే పేరుతో తొలి స్మార్ట్ ఫోన్ని రిలీజ్ చేసి ఆ తర్వాత 15 ఏళ్లకు అంటే 2007లో యాపిల్ కంపెనీ ఐఫోన్ను విడుదల చేయడంతో స్మార్ట్ ఫోన్ యుగం మొదలైంది. ఇప్పుడు న్యూ ఇయర్ అనగానే జనవరి 1వ తేదీ గుర్తొస్తుంది. కానీ మొదట్లో కొత్త ఏడాది రోమన్లు మార్చి 1న జరిపేవారు. మన కంట్లోని లెన్స్ కాన్వెక్స్ అంటే కుంభకారం రకానికి చెందింది. ఈ రకం లెన్స్ ప్రతిబింబాన్ని తలకిందులుగా చూపిస్తాయి. అంతేకాదు కుడిని ఎడమగాను, ఎడమని కుడిగాను చూపిస్తాయి. మరి కంట్లో అలాంటి లెన్స్ ఉన్నప్పుడు మనం సరైన ఆకారాన్ని ఎలా చూడగలుగుతున్నాం అంటారా? మన మెదడుకి ఆ శక్తి సహజంగానే వస్తుంది. కాకపోతే ఆ శక్తి పుట్టుకతో రాదు, పుట్టిన 2-3 వారాలకి వస్తుంది. అప్పటిదాకా మనం ఈ ప్రపంచాన్ని తలకిందులుగానే చూస్తూ ఉంటాం. మరి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.